హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో భూ కబ్జాలపైన ఉక్కు పిడికిలి బిగించాలని ప్రభుత్వం చెప్పినట్టు, దట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక బ్యానర్ ఐటమ్ వేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూ కబ్జాలపైన ఉక్కు పిడికిలట. వాస్తవంగా ఏంటంటే పిడికిళ్ళు ఉక్కు ఏం అవసరం లేదు. దానికోసం మళ్ళీ ఉక్కు తయారు చేసి ఆ ఉక్కు వాటితోని భూ కబ్జాదారులపైన కొట్టాల్సిన అవసరం లే. మనకున్న ఉక్కు పిడికిలు కంటే గట్టి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అమలు చేసి చాలు. మీరేదో మళ్ళీ దీంట్లో బిల్డప్లు, ఉక్కు పిడికిళ్ళు, ఉక్కు పాదాలు, రాజకీయ నాయకులు చెప్పే ఉక్కు పిడికిళ్ళు, ఉక్కు పాదాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ ఉక్కు పిడికిళ్ళు ఎవరిపైన ప్రయోగం చేస్తారు, ఉక్కు పాదాలు ఎవరిపైన ప్రయోగం చేస్తారంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళపైన ఉండవు. లేదంటే వాళ్ళ పార్టీని నమ్ముకున్న వాళ్ళపైన, వాళ్ళ పార్టీ వాళ్ళపైన ఉండవు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళపైన ఉంటే దానివల్లనే కదా భూ కబ్జాలు వచ్చేది. ఇన్ని పగడ్బందీగా చట్టాలు ఉన్నాక ఇక మళ్ళా ఉక్కు పాదాలు, ఉక్కు పిడికిళ్ళు బిగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది, ఆ అధికారం ఉంది. ఏది ఉక్కు పాదాలు ఇంకో ఉక్కు పిడికిల్లో కాకుండా దాన్ని కరెక్ట్గా అప్లై చేసే అధికారం ఉంది. వాళ్ళని జైళ్ళలో పెట్టచ్చు, కబ్జాల కోరుల్ని భయపెట్టే ఆయుధం చట్టం ఉంది. అది వదిలేసి ఉక్కు పిడికిలు, ఉక్కు పాదం ఇక స్పెషల్గా తయారు చేసి ఇప్పుడేదో వాటిపైన పోయినట్టుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే అధికార పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న నాయకులు కబ్జాలు చేస్తే ఏ పాదం ఉండదు, ఉక్కు పాదం కాదు, ఉట్టి పాదం కూడా ఉండదు. ఇవన్నీ ఉట్టుటి పాదాలు, ఉట్టిటి పిడికిళ్ళు. ఇది ఒక ఎపిసోడ్ అయితే భూ కబ్జాలపైన పీడీ యాక్ట్ పెడతాం అంటున్నారు. సంతోషమే, ఉక్కు పిడికిలు బిగించి పీడీ యాక్ట్లు పెడితే సంతోషమే. కానీ దాంట్లో పార్టీ పార్షియాలిటీ లేకుండా ఇక దీనికి కూడా మళ్ళా అపోజిషన్ పార్టీల నాయకులను, కాస్త ప్రజల పక్షాన మాట్లాడే నాయకులను బెదిరించడానికో ఇంకోటో దీన్ని వాడుకొని ఈ పిడికిళ్ళని చేస్తే అది కరెక్ట్ కాదు. ఇది ఒక ఎపిసోడ్ అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటల ప్రకారం భూ కబ్జాలపైన ఉక్కు పిడికిలి, ఉక్కు పాదం, పీడీ యాక్ట్ పెడతా అంటున్నారు. మంచిదే, సంతోషం, పెట్టండి. కానీ ఈరోజు మీరు చేస్తున్న 99 పైసలకి ఎకరం భూములు ఇవ్వటం ప్రైవేటు కంపెనీలకి, పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి అప్పనంగా కట్టబెడుతున్నారు భూముల్ని. మరి మీ పైన, మీ ప్రభుత్వం పైన ప్రజలు ఏమనుకోవాలి? ఏ పిడికిలి బిగించాలి ప్రజలు? పదే ప్రజలు, మేధావులు, బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఈ భూ సంతర్పణ ఏంటి? అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా ఉన్నదో లేదో తెలవని కంపెనీలకి ఇస్తున్నారు. ఈరోజు సోకాళ్ళు సెజుల పేరుతో మీరు ఎప్పుడో తీసుకున్న భూములకి ఇప్పటికి కూడా బీడు భూములు అయిపోయినాయి. రైతుల దగ్గర ఉంటే పంటాన పండేవు. ఆ రైతుల దగ్గర లేవు, తీసిపోయి పారిశ్రామికవేత్తలకి సెజ్జుల పేరుతో ఇచ్చారు. వాడు పరిశ్రమ పెట్టడు, ఉద్యోగాలు ఇవ్వడు. కానీ రైతు పంట బాయ, వాళ్ళ నోటికాడి ముద్దబాయ. మరి దీన్ని కూడా ఒక రకం కబ్జానే అంటారు. మీరు ఏదో కబ్జాలపైన కబ్జా ఎవరైతే చేస్తారో కబ్జా రాయిళ్ళు ఏంటంటే అనాధికారికంగా చేస్తారు. మీరు అధికారికంగా క్యాబినెట్ సమావేశం పెట్టి ఊర్సా కంపెనీలకి, ఉత్తుత్త కంపెనీలకి భూములు ఇవ్వడానికి 99 పైసలకి జీవోలు చేస్తుంటే ఇది ఒక రకమైన అధికారిక కబ్జా అంటారు. ఇది అఫీషియల్ ఎన్క్రోచ్మెంట్. ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని తీసిపోయి కట్టబెడతాము. నిన్న చూసినాం, రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు 22 ఎకరాల చేంజ్ భూమిని, కోట్ల రూపాయలు విలువ చేసి. దాన్ని ఏమంటారు మరి? కబ్జా అనరా? దాన్ని ఏమంటారు? దాని కబ్జా కంటే ఎక్కువ. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల ఆస్తుల్ని కస్టోడియన్గా కాపాడాల్సిన ప్రభుత్వ అధినేతలే తీసిపోయి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ దాన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అని చెప్తుంటే, ఒకవైపు దాదాపు 20 సంవత్సరాల క్రితం తీసుకున్న సెజ్జు భూములు అట్లా బీడుబడి ఉంటే కళ్ళ ముందు కనపడుతుంటే, ఇంకొక వైపు అమరావతి కోసం మీరిచ్చిన పిలుపు మేరకు రైతులు భూములు ఇస్తే వాళ్ళ భూములకు సంబంధించిన ప్రతిఫలం రిటర్న్ రాక, రిటర్నబుల్ ప్లాట్ రాక, వాళ్ళకి రూపాయి లేక, పంటలు పండక ఇబ్బంది పడుతుంటే వాటికి ఏం ఉక్కుపాదం మోపాలి వాటిపైన? ఈ రోజుకు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు పాపం. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రొటెక్షన్ లేదు. పదే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులను గౌరవించాలంటాడు. పెట్టుబడిదారులను గౌరవించారా మీ ఇష్టం. కానీ ఈ భూములు మీ 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 కాజు కోసం, మీరు చెప్పిన పిలుపు మేరకు రాజధాని అనే కాజు కోసం భూములు ఇచ్చిన త్యాగం చేశారు. వాళ్ళకంటే త్యాగం ఎవడు లేదు నాకు తెలిసి. ఆ త్యాగం చేసిన వాళ్ళకి గౌరవించాలని ఎప్పుడు చెప్పట్లేదు. మీరు సిఆర్డిఏల అధికారులు, ఆ త్యాగమూర్తులు, ఆ త్యాగం చేసిన అన్నదాతలు వెళ్తే అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు. నువ్వు భూమి ఎవరికి ఇచ్చినావు వాడిని అడుగుపో, మాకిచ్చినావు భూమి అని చెప్పి వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా చెత్త బుట్టలో ఇలా కళ్ళ ముందే పడేస్తున్నాం.
లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళపైన లేదు ఉక్కుపాదం. ఇది మొత్తానికైతే ఉక్కుపాదం మోపాలి అని చెప్తూ